ఓం శ్రీ గురుభ్యో నమః. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పావారి పరిపూర్ణలోచనం మారుతి నమః రాక్షసాంతకం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. బాలకాండలోని 31వ సర్గం గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మరియు ఇతర మహర్షులు మిథిలకు బయలుదేరుట. ఇక మహావీరులైన రామలక్ష్మణులు విశ్వామిత్ర యజ్ఞ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆ రాత్రి అక్కడే హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారిన తర్వాత ఉదయకాల స్నాన సంధ్యాది వందనాలన్నిటినీ ఆచరించి ఆ తర్వాత అగ్నిదేవులలాగా వెలిగిపోతున్న శ్రీ విశ్వామిత్ర మహర్షి ఎదుట నిలిచి అభివాదాన్ని చేస్తారు. ఇక మృదు మధురంగా ఆ అన్నా తమ్ములిద్దరూ ఆ మునీశ్వరుడితో ఇలా అంటారు: ఓ మునీశ్వర, మేము మీ సేవకులం, మీ ఎదుట నిలిచి ఉన్నాం. ఇక ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించండి అని. ఆ చిన్నారుల పలుకులు విని విశ్వామిత్రాది మహర్షులందరూ ఇలా అంటారు: ఓ నరోత్తమ, మిథిలా నగరానికి ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. అతడు పరమ ధార్మికుడు. మనమందరము ఆ యజ్ఞాన్ని చూడడానికి వెళ్దాం. ఓ రామ, నీవు కూడా నీ తమ్ముడు లక్ష్మణునితో కూడి మాతో రండి. అక్కడ మీకు అద్భుతమైన మహాధనస్సు ఉంది. దానిని నీవు చూడవచ్చు. ఆ ధనువు సాటిలేని శక్తి కలది, శత్రు భయంకరమైనది, ఎక్కువ తేజో విరాజమైంది. ఓ రామ, దానిని ఒక యజ్ఞసభలో దేవతలు మిథిలాధిపతి అయిన దేవరాతనికి ఇచ్చారు. ఈ శివ ధనస్సుని గంధర్వులు, అసురులు, రాక్షసులు, అంతేకాదు దేవతలు సైతం ఎక్కుపెట్టజాలరు. ఇక మానవుల విషయము చెప్పాల్సిన పని ఏముంది? ఈ ధనస్సు యొక్క శక్తిని తెలుసుకోవాలని మహాబలశాలురైన రాజులు, రాకుమారులు దాన్ని ఎక్కుపెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఓ రామ, మిథిలాధిపతి అయిన మహాత్ముడైన జనకుడు యొక్క చాపాన్ని కూడా నువ్వు చూడగలవు. అద్భుతమైన ఆ యజ్ఞాన్ని కూడా దర్శించవచ్చు నీవు. మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వం యజ్ఞం చేసినప్పుడు అతడు యజ్ఞ ఫలాన్ని కోరగా అప్పుడు దేవతలు బలమైన ముష్టి బంధనం కల ఆ శివ ధనస్సుని ఆయనకి అనుగ్రహించారు. రామ, జనక మహారాజు భవనంలో ధనుర్యాగ సమయంలో గంధములతో, పుష్పాలతో, సువాసనలు గల అగర ధూపాలతో ఎప్పుడూ ఆ ధనస్సుని అర్చిస్తూ ఉంటారు. విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా మునులతోనూ రామ లక్ష్మణులతోనూ మిథిలా నగరానికి బయలుదేరుతున్న వేళ ఇక వనదేవతలను ఉద్దేశించి ఇట్లంటాడు: ఓ వనదేవతల్లారా, మీకు శుభమగుగాక. యజ్ఞం మొనర్చిన ఫలసిద్ధి నొందుతూ ఉన్నారు మీరు. ఈ సిద్ధాశ్రమం నుండి మేము బయలుదేరి గంగానదికి ఉత్తర తీరం గల హిమాలయానికి వెళ్తున్నాము. ఆ తర్వాత ఆ మహాముని మహిమాన్వితమైన సిద్ధాశ్రమంకి ప్రదక్షిణాన్ని చేసి ఉత్తర దిశాభిముఖంగా ప్రయాణం సాగిస్తాడు. ఉత్తర దిశగా వెళుతున్న ఆ ముని వరుని వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంభారములతో కూడిన 100 శకటములు సాగిపోతూ ఉంటాయి. సిద్ధాశ్రమం నుండి అక్కడ నివసిస్తున్న మృగాలు, పక్షులు సైతం ఆ మహర్షి వెంట అనుసరిస్తూ ఉంటే ఆయన వాటిని వెనక్కి పంపివేస్తాడు. ఇక వారందరూ కొంత దూరం ప్రయాణించేసరికి సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమవుతుంది. ఇక ఆ మనులందరూ శోణ నదీ తీరంగా అక్కడే బస చేస్తారు. సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఆ శోణ నదీ జలాలలో స్నానమునర్చి అగ్ని కార్యాలను కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత తేజస్శాలురైన ఆ మునులు విశ్వామిత్రునితో కూడా ఆసీనులవుతారు. ఇక రామ లక్ష్మణులు ఆ మునులందరికీ నమస్కరించి విశ్వామిత్రుడి ఎదుట కూర్చుంటారు. తేజోమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలంతో విశ్వామిత్ర మహర్షిని ఇట్లు ప్రశ్నిస్తాడు: ఓ మహాత్మా, శోణ నదీ తీరము దట్టమైన వృక్షములతో శోభిల్లుతూ ఉంది. ఈ ప్రదేశం ఎవరిది? ఈ విషయం గురించి మాకు వివరించండి అని దయతో సవిస్తరంగా తెలపండి అని కోరుతాడు. వ్రతనిష్ట కలవాడు మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు శ్రీరాముడి ప్రశ్నకి సమాధానంగా ఆ ప్రదేశం యొక్క వృత్తాంతాన్ని మునులందరూ వినుచుండగా ఇట్లా చెప్పడం ప్రారంభిస్తాడు: స్వస్తి.